రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన పరిచయం అక్కర్లేని నేత. సీనియారిటీతో పాటు సిన్సియారిటీ ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఏపీలో కూడా మంత్రిగా పనిచేశారు. అయితే ఆ సీనియర్ నేత తన రాజకీయ వారసత్వాన్ని రెడీ చేశారనే టాక్ వినిపిస్తోంది. దీనికోసం ఇప్పటికే పని కూడా ప్రారంభించేశారట. ఇక ఆయన రాజకీయ వారసురాలు ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడమే ఆలస్యమట. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? ఆయన వారసురాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? బొత్స అనూష, డాటర్ ఆఫ్ బొత్స సత్యనారాయణ, తండ్రి బాటలో తనయ, వారసురాలు. బొత్స సత్యనారాయణ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయనంటే తెలియని వారుండరు. హుందాగా రాజకీయాలు చేస్తారనే పేరు తెచ్చుకున్న ఈ ఫైర్ బ్రాండ్ నేత వైసీపీలో అత్యంత కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడే బొత్స రాజకీయాల్లో కూడా తనదైన మార్కు చూపిస్తూ ఉంటారు. ఆయన రాజకీయ వ్యూహాలు కూడా అంతే బలంగా ఉంటాయని చెప్తారు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లాలో కంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే జిల్లాతో పాటు ఆయన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో బొత్స మేనల్లుడు చిన్న శ్రీను అంతా తానై రాజకీయాలు చేసేవారు. అయితే చిన్న శ్రీను ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఈ మధ్య భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా ఆయన్ని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో చిన్న శ్రీను మరింత బిజీగా మారారు. ఇప్పుడు చిన్న శ్రీను భీమిలి ఇన్ఛార్జ్ కావడంతో చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలకి అందుబాటులో ఉండడం ఆయనకి ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. దీంతో బొత్స తన రాజకీయ వారసురాలిగా కుమార్తె డాక్టర్ బొత్స అనూషని రంగంలోకి దించినట్లు చెప్తున్నారు. ఇటీవలే చీపురుపల్లి నియోజకవర్గం పాలిటిక్స్ లో బొత్స అనూష యాక్టివ్ అయ్యారు. కార్యకర్తలతో ఆమె నిరంతరం టచ్ లో ఉంటున్నారట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని బొత్స తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో భవిష్యత్తు వ్యూహాన్ని రూపొందిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉండడం బొత్సకి కష్టమవుతోందని, ఆ లోటుని భర్తీ చేసేందుకు ఆయన కుమార్తె బొత్స అనూషని రాజకీయాల్లోకి తీసుకురాక తప్పలేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఈ క్రమంలోనే బొత్స అనూష చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల్లోకి వెళ్లడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు క్యాడర్ తో కూడా మమేకమవుతున్నారట. ఇదంతా చూస్తుంటే బొత్స తన రాజకీయ వారసురాల్ని సిద్ధం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవలే బొత్స పాల్గొనే కార్యక్రమాల్లో కూడా అనూష కీలకంగా కనిపిస్తున్నారు. మెడిసిన్ చదివిన అనూష చీపురుపల్లి పరిధిలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి దగ్గరవుతున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీ కార్యకలాపాల ద్వారా కూడా ప్రజలకి సేవలందిస్తున్నారు. ముఖ్యంగా గుర్లా, మెరకముడిదాం మండలాల్లో జరుగుతున్న వైసీపీ కార్యక్రమాల్లో అనూష ఎక్కువగా పాల్గొంటున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 2 మండలాల్లో ఏదో ఒక చోటు నుంచి ఆమె జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. తద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజకీయాల్లో అనూష కీలక బాధ్యతలు చేపట్టేలా వ్యూహం సిద్ధమవుతోందన్న చర్చ పార్టీలో జరుగుతోందట. ఇటీవలే అనూష పర్యటనలపై ప్రజాస్పందన ఎలా ఉందన్న విషయంపై కూడా బొత్స ఆరా తీస్తున్నారట. ఫీడ్బ్యాక్ సానుకూలంగా రావడంతో భవిష్యత్తులో ఆయన రాజ్యసభకి వెళ్లే పరిస్థితి వస్తే చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకి ఇంకా సమయం ఉండటంతో బొత్స ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా స్థానిక పరిస్థితుల సర్దుబాటు కోసం నియోజకవర్గ రాజకీయాల్ని అనూష చూస్తున్నారని బొత్స సన్నిహితులు చెప్తున్నారట. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన బొత్స రాజకీయ వారసత్వం ఇకపై బొత్స అనూషగా మారబోతుందా అనే చర్చ సాగుతోందట. విద్యార్థి దశ నుంచి వ్యూహ ప్రతివ్యూహాలతో సొంతంగా బొత్స ఎదిగారు. ఆయన రాజకీయ వారసురాలు కూడా అదే స్థాయిలో ఎదగలరా? నయా రాజకీయాల్లో ఆమె ఎంతవరకు నెట్టుకురాగలరు? తండ్రికి తగ్గ తనయగా బొత్స బ్రాండ్ ని ఆమె మరింత ముందుకు తీసుకువెళతారా అనేది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోందట.